కాంగ్రెస్ హీన చరిత్ర సిన్స్ ఇండిపెండెన్స్. ఈ మాట ఇవాళ ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందని అంటే చెంచాల చమత్కారం, అబద్ధాలతో రాజకీయ బలాత్కారం. ఈ టాపిక్ నేను ఎందుకు తీసుకున్నా అని చెప్పి మాట్లాడితే, రేవంత్ రెడ్డి గారు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. వెదర్ ఇట్ మేబీ దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీని మహమ్మద్ గజనీతో కంపేర్ చేసి పెద్ద మాటలు మాట్లాడతారు కదా. సో నేను ఇలా మతతత్వం మాట్లాడొద్దు అని చెప్పి డిసైడ్ అయినా అట్లీస్ట్. ఎందుకంటే మీరు నేను అడిగే ప్రశ్నలకు మీరు తలకాయ పెట్టుకుంటారో కూడా నాకు తెలియదు. నేను ఇలా అభివృద్ధి మీద మాట్లాడదామని అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు దీని మీద జర సమాధానం చెప్పు. ఇప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీలా మీ కేంద్ర జాతీయ కాంగ్రెస్ ఏఐసిసి అంటారు కదా మీరు, కాంగ్రెస్ పార్టీలో ఏమైనా లీడర్షిప్ ఉందా, లేకపోతే యావత్ ఏఐసిసి అంతా ఫుల్ చెంచాలేనా? నేను ఇలా అడుగుతున్నా ఫస్ట్ ప్రశ్న. ఈ మాట నేను ఎందుకు అడుగుతున్నానంటే జనవరి 2025లో ప్రధానమంత్రి మోదీ గారు కలిసి ఒమర్ అబ్దుల్లాతోని మోర్ అనేది అంటారు కదా, సోన్మార్గ్ దగ్గర 6.5 కిలోమీటర్ ఏదైతే టనల్ రోడ్ ఉండేనో దాన్ని ప్రారంభోత్సవం చేసిరు. ఇది ఎక్కడున్నది రాబోయే అంటే 6,800 ఫీట్ల మీద ఉన్న సీ లెవెల్ నుంచి 6,800 ఫీట్ల మీద ఉన్న సుమారు 2,400 కోట్ల రూపాయలు ఖర్చు చేసి టనల్ని స్టార్ట్ చేశారు. అయితే వెనకటికి కొన్ని గంటల తరబడిపోయే ఈ తొవ్వ కేవలం ఇప్పుడు 15 నిమిషాలల్లా బుర్రమని పోతున్నారు. ఇది ఒమర్ అబ్దుల్లా కూడా ప్రస్తావించిండు మాట్లాడుకుంటా. అయితే ఈ సోన్మార్గ్ టనల్ గురించి కొంచెం సేపు మాట్లాడుకుందాం రేవంత్ అని. ఎందుకంటే మీకు చరిత్ర తెలియదు కదా, రంగులు మార్చే రంగభూమిలలోనే మీరు ఇలా మీ చరిత్ర సృష్టించుకున్నారు. అసలైన సిసలైన రణభూమిలు ఎప్పుడైనా ఎంటర్ అయితే కదా మీకు తెలిసేది. సో మీకు జర రణభూమి ఎట్లుంటుందో పరిచయం చేస్తున్నా, శస్త్రం అండ్ శాస్త్రం ఏ రకంగా ఉంటుందో మీకు పరిచయం చేస్తున్నా. దాని తర్వాత మీ చరిత్ర కాంగ్రెస్ హీన చరిత్ర ఒకసారి మీరు యాద్ చేసుకుంటారు. ఈ సోన్మార్గ్ టనల్ గిట్లా తీసుకొని చేస్తే అప్పటి ఆర్థికవేత్త దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ గారు దీనికి బీజం వేసిర్రు అని చెప్పి ఆనాడు మాట్లాడతారు. మళ్ళా ఉట్టి బీజమే అంటే ఇది ఇట్లా పెడదాము అని అనుకున్నారు అంతే. ఆయన అట్లీస్ట్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ఇంకా మిగతా కాంగ్రెస్లో మొగోడు లేకుండే, ఇది గుర్తుపెట్టుకో. కాకపోతే ఆ టనల్ ఇవాళ ప్రాక్టికల్ సినారియోకి ముంగడికి ఎప్పుడు వచ్చింది తెలుసా? ఛాయ్ వాలా ప్రధానమంత్రి అయినప్పుడే అది ప్రారంభోత్సవానికి నోసుకున్నది. ఎందుకనంటే 2005లో యూపీఏ గవర్నమెంటు ఒక డిపిఆర్ సబ్మిట్ చేసి మన బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళు డిపిఆర్ సబ్మిట్ చేస్తే ఈ యూపీఏ గవర్నమెంట్ సోన్మార్గ్ టనల్ని చేద్దాం మనము కడదాం మనము అని 2005లో ఇత్తనం నాటే ప్రయత్నం చేసిండు మన్మోహన్ సింగ్. కాకపోతే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్కి ఒక్క రూపాయి అన్న ఎప్పుడన్నా ఆర్టీఐ వేసి కనుక్కో రేవంత్ రెడ్డి గారు, తెలుస్తుంది మీకు. ఎందుకంటే ఇది మీకు పనికొచ్చే విషయం కాదు కదా. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు అంటారు కదా, మీరు పరస్పరంగా తిట్టుకున్నారు కదా, మళ్ళీ ఇప్పుడు దోస్తులు అయ్యారు, అది వేరే విషయం. సో బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్కి ఒక్క రూపాయి ఇచ్చిండ్రా నేను అడుగుతున్నా. ఇస్తే నాకు జర లెక్కలు చూపెట్టుర్రి. ఎక్కడైతే టిబెట్ బార్డర్ ఉండేనో డ్యూరింగ్ యూపీఏ టైంలల్లా 2004 నుంచి 2014 వరకు ఈ ఫారిన్ ఎన్విరాన్మెంటలిస్టులు ఎవరైతే ఎన్జిఓ రూపంలల్లా భారతదేశానికి వచ్చి గడ్డపార దించడానికి ప్రయత్నం చేసిరు చూడు అభివృద్ధిని, అప్పుడు మీరు ఎన్ని నిధులు ఇచ్చిర్రు? ప్రతి బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉండే కదా ఫ్రెండ్స్, దీనికి ఒక్క రూపాయి కూడా అలొకేట్ చేయలే. ఎందుకు? మళ్ళీ చైనాతో ఒప్పందం ఉండేనా? భారత అభివృద్ధిని చూసి కుళ్ళుకునే ఈ కుతంత్రాల కాంగ్రెస్ గురించి నేను ఏం మాట్లాడాలి? ఇక నాకు శ్వేతపత్రం ఇయ్యర్రి, మీ జిగర్ర దమ్ముంటే శ్వేతపత్రం ఇయ్యరి నాకు. 2012 కాడికి వచ్చేసరికి ఒమర్ అబ్దుల్లాతోని ఇదే మీ జిలేబీ గాంధీ 2012 నేను డేట్లతో సహా చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు మీ హీన చరిత్ర. 2012 ఒమర్ అబ్దుల్లాతో కలిసి రాహుల్ గాంధీ శంకుస్థాపనం చేసిండా లేదా? ఈ ప్రాజెక్టు IL&FS అనే ఒక కంపెనీకి ఇస్తానన్నాడా లేదా? కాకపోతే ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి, నేను ఫండ్ అలొకేట్ చేయాలన్నాడు. ఎందుకు? ఆడ బాస్ ఏడుస్తాడనా? మీద కూర్చున్న టిబెట్లో కూర్చున్న టిబెట్ మీద కూర్చుంటున్న టిబెట్ని కంట్రోల్ చేస్తున్నా ఆ బాస్ ఏ ఒప్పందం ప్రకారం భయపడ్డరు అని చెప్పి మాట్లాడుతున్నా. అదే 2015లో మోడీ సర్కార్ రాగానే ఈ ప్రాజెక్ట్ని ఆప్కో ఇన్ఫ్రాటెక్ ఇచ్చేసిర్రు. మధ్యలో కొంచెం లీగల్ బ్యాటిల్ నడిచింది. దాని తర్వాత సద్దుముక్కు అయిపోయిన తర్వాత, కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత, సెటిల్ అయిపోయిన తర్వాత ఆప్కో ప్రాజెక్ట్ ముంగడికి వెళ్ళిపోయింది. 2019లో ఆప్కో ఇన్ఫ్రాటెక్ ఈ కాంట్రాక్ట్ని విన్ చేస్తుంది, కంప్లీట్గా ప్రాజెక్ట్ తయారవుతుంది. జనవరి 2025లో ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ కూడా అవుతుంది. దేశాన్ని ఎంత స్పీడ్గా అభివృద్ధి బాటలు తీసుకోబోతున్నారు అని చెప్పడానికి ఈ మనిషి ప్రత్యక్ష సాక్ష్యం. అందుకనే నేను ప్రతిసారానంట మేరా భారత్ అప్నా మోడీ అని చెప్పి గర్జించి మాట్లాడతా ఈ దేశ ప్రధాని కోసం.
And I also feel and I also perceive, Mr. Revanth Reddy, that my bread on my table and my child's future are absolutely safe as long as Bharatiya Janata Party rules this country and this person as a Prime Minister of this nation. అకాడమిక్ డిగ్రీ ఉన్నంత మాత్రాన ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తావని అనుకోకూడదు. ఎందుకనంటే ఇవాళ అటవీ శాఖలో ఉన్న రాకేష్ మోహన్ డోబ్రియాల్ని మనకు నిలువెత్తు నిదర్శనం. పెద్ద చదివినా ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎంత కుప్పకూలిందో. ఇక ఐఏఎస్ల గురించి నేను సపరేట్గా మాట్లాడాను. అందరు ఐఏఎస్లు కాదు, కొందరు ఐఏఎస్ల గురించి చెప్తున్నా నేను. వాజ్పేయి ప్రభుత్వము విత్తనాలు నాటిన ఈ ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వం ముంగటికి తీసుకుపోయిందా? నేను కాట్రా రైల్ లింక్ గురించి మాట్లాడుతున్నా, బోగిబీల్ బ్రిడ్జ్ గురించి మాట్లాడుతున్నా, భూపేన్ హజారికా బ్రిడ్జ్ గురించి మాట్లాడుతున్నా, రోటక్ అటల్ టనల్ గురించి మాట్లాడుతున్నా. సిక్కిం రైల్ ప్రాజెక్ట్ అసలు కన్స్ట్రక్షనే నోసుకోలే. చార్ధామ్ రైల్ ప్రాజెక్ట్ అసలు స్టార్ట్ అయిందా అని అడుగుతున్నా. అరుణాచల్ రైల్ రింగ్ అసలు అవుతుండేనా అని అడుగుతున్నా. చైనా భారత్ రైల్ బ్రిడ్జ్ వరల్డ్స్ టాలెస్ట్ బ్రిడ్జ్ అసలు అక్కడ కడతారా అని అనే ఊహకు కూడా అందకుండా కట్టి పడి చూపించేసిరు చూడు ఈ మనిషి. అసలు మీతో అవుతుండేనా అని చెప్తున్నా. అంజీఖాడ్ కేబుల్ స్టేడ్ రైల్ బ్రిడ్జ్ కాశ్మీర్ రైల్, ద్వారకా సిగ్నేచర్ కేబుల్ బ్రిడ్జ్, ముంబై కోస్టల్ రోడ్, ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్, పంబం వర్టికల్ లిఫ్ట్ సీల్ రైల్ బ్రిడ్జ్ రామేశ్వరం దగ్గర, కోసి రైల్వే బ్రిడ్జ్ ఏదైతే బీహార్లో ఉండేనో భూకంపం వచ్చి 1930లో పడిపోతే దాన్ని మళ్ళా పునః కన్స్ట్రక్షన్ చేసే కెపాసిటీ కాంగ్రెస్కి ఏంటని వచ్చింది. అసలు ఆలోచన వచ్చిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ధూబ్రీ అస్సాం లాంగెస్ట్ రోడ్ బ్రిడ్జ్ అండర్ కన్స్ట్రక్షన్లు ఉన్నది ఇప్పుడు. సుమారు హండ్రెడ్స్ ఆఫ్ బ్రిడ్జెస్ ఆర్ బీయింగ్ బిల్ట్ బై ది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. బుల్లెట్ ట్రైన్ కూడా ముంగటికి పడుతున్నది. ఏనాడన్నా ఒక్కరోజన్నా ఎంతసేపు ఆ మనిషిని ఇవాళ మీరు గజనీతో కంపేర్ చేస్తున్నారా? ఎస్, ఆయన దాడి చేస్తున్నాడు అభివృద్ధి పైన. ఇంకా 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 ఎవడైతే అవినీతి పరులు ఉన్నారు చూడు, అభివృద్ధిని ఆపే ఆ అవినీతి పరులు ఉన్నారు చూడు, వాళ్ళ మీద దాడి చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. దాడి చేస్తున్నాడు. కుటుంబ పరిపాలనను అందజేసి రాచరిక పాలన అందజేస్తానన్న ఆ ఫేక్ గాంధీ కుటుంబం ఉన్న చూడు, దాని మీద దాడి చేస్తున్నాడు. వాళ్ళు మాట్లాడితే సంసారం, వాళ్ళే సెలెస్టియల్ బాడీస్, మా తప్ప వేరోళ్ళు ఉండొద్దు. ఎందుకు? ఐఎన్ఎస్ విక్రాంత్ని పిక్నిక్కి తీసుకుపోతున్న కుటుంబం ఉంది చూడు, దాని మీద దాడి చేస్తున్నాడు ఈ మనిషి. చెయ్యాలి, బరాబర్ చెయ్యాలనా వద్దా? మీరు చెప్పురి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.